అధికారం వచ్చాక ఉత్తరాంధ్ర ఎలవేలిపోయినటువంటి నూకాలమ్మ వారి కొత్త అమావాస్యకి ఉగాదికి ఉత్సవం జరిగే ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఆ ఉత్సవానికి ఒక రాష్ట్ర స్థాయి ఉత్సవంగా గుర్తింపు పొందే విధంగా రాష్ట్ర స్థాయి పండగగా అక్కడ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఏ విధంగా అయితే చేస్తున్నారో అదేవిధంగా మన రాష్ట్రంలో మన ఎలువేలిపోయినటువంటి నూకాలమ్మ వారి జాతర పండగని ఒక రాష్ట్ర పండగగా గుర్తింపు తీసుకొచ్చి భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర పండుగగా జరగటం వల్ల వైభవంగా రాష్ట్ర స్థాయిలోనే కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి అటువంటి కార్యక్రమం చేయాలని మొట్టమొదటిగా రోజు ఎన్నికలైనాక ప్రభుత్వం ఏర్పడినాక మేము గెలిచాక ఆ కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ఉన్నాం.